బంగారంలో ప్రధానంగా చూస్తే గనక గత 2, 3 సంవత్సరాల నుంచి హైయెస్ట్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం అనమాట. అయితే దీన్ని మనము టెక్నికల్‌గా చూసినట్లయితే ఎవ్రీ 5 ఇయర్స్‌కి మనకి ఈక్విటీ మార్కెట్స్‌లో ఎలాగైతే ర్యాలీ అనేది మనం చూస్తామో, అదేవిధంగా ఎవ్రీ 7 ఇయర్స్‌కి మనం గోల్డ్ అండ్ సిల్వర్స్ ఎస్పెషల్లీ ప్రెషస్ మెటల్స్ అండ్ బేస్ మెటల్స్‌లో మనం ఈ ర్యాలీ అనేది గమనిస్తూ ఉంటాం అనమాట. అయితే ఈసారి సీజనల్‌లో ఏమైందంటే ఒకటి టెక్నికల్ ఫ్యాక్టర్ అండ్ ఫండమెంటల్ ఫ్యాక్టర్ కూడా మనకి ఈసారి యాడ్ అయిందని చెప్పాలి. దీనికి ప్రధాన కారణాలు కానీ చూస్తే కనుక అంతర్జాతీయ అనిశ్చితి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక యూరోపియన్ కంట్రీస్ వైపు నుంచి చూసుకుంటే కనుక ఇటు రష్యా నుంచి, ఏషియన్ కంట్రీస్ వైపు నుంచి, అటు యూరోపియన్ కంట్రీస్ నుంచి, అదేవిధంగా యూఎస్ సైడ్ నుంచి కానీ ఫండమెంటల్గా వచ్చేటువంటి న్యూస్ ఒక ఎత్తు అయితే, ఆర్థిక అభివృద్ధి కోసం వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కీలక ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పాలి. ఉదాహరణకి ఆర్ఏసీ ఏర్పాటు చేయడం, దీనికి ప్రధానంగా బేస్ ఒక కరెన్సీ ఉండాలి అంటే కనుక దీనికి అండర్లయింగ్ గోల్డ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఒక నానుడి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ కూడా లాంగ్ రన్లో గోల్డ్ సిల్వర్స్ అనేది ర్యాలీ చేస్తుంది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద ఇన్వెస్ట్ చేయడం ఒక ఎత్తు. ఇక రెండవ విధానం చూసుకుంటే కనుక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్లో మనం ర్యాలీ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం అనేది ఈ ఇయర్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో 2026 ప్రాబబ్లీ ఫిబ్రవరి తర్వాత మళ్ళీ యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది అనేటువంటి వార్తలు కూడా ఒక రకంగా గోల్డ్ మీద సేఫ్ హెవెన్ అనేటువంటి ఒక అభిప్రాయానికి రావడానికి ఇన్వెస్టర్స్ అనేది దోహదపడింది. ఇక మూడో విషయానికి చూస్తే కనుక ఇంటర్నేషనల్గా అన్సర్టినిటీ, డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ రీజన్స్తో ఒక్కొక్క కంట్రీకి ఏ రోజు ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనేది ఈరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. చూస్తే కనుక మన పొరుగు దేశాలు కానివ్వండి, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, లేదా అటువైపు నుంచి అరేబియన్ సీ వైపు నుంచి చూసినా కానీ ఇలా ఒక్కొక్క కంట్రీ నుంచి కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక అన్సర్టినిటీ అండ్ ఒక్కొక్క స్టేజ్లో ఉండడం కూడా స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇక మూడో కారణం చూస్తే కనుక ఈ వార్ అనౌన్స్మెంట్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము యుఎస్ యుక్రెయిన్, అదేవిధంగా మనకి ఆయిల్ ఇంపాక్ట్ చేయడం అనేది, దాని మీద యూరోపియన్ కంట్రీస్ మన న్యాచురల్ గ్యాస్ మీద చూడడం కానీ, అదేవిధంగా ఆయుధాల పోటీతత్వం పెరగడం కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా ఇన్వెస్టర్స్లో సహజమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ నుంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి అనేది వెళ్ళడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే గోల్డ్ సిల్వర్లో ఇప్పుడే గోల్డ్ సిల్వర్ ఎందుకు అంటే ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే సైకిల్ పరంగా చూస్తే కనుక ఎవ్రీ 7 ఇయర్స్ మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఈ సైకిల్ 7 ఇయర్స్ సైకిల్ రావడం ఒకటి, వీటికి తోడు ఈ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఒకే టైం రావడం వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ని హయ్యర్ లెవెల్లో చూస్తున్నాం. అయితే నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్, మీరు నిశ్చితంగా గమనిస్తే కనుక బేస్ మెటల్స్లో కూడా ఈ ర్యాలీ అనేది రావడం జరిగింది. ఎస్పెషల్లీ మీరు మన కాపర్ బేస్ మెటల్స్లో ప్రైమ్ కాపర్ కనుక మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 400 నుంచి ఈరోజు చూస్తే కనుక 1000 రూపీస్ పర్ కేజీ వరకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1100 పర్ కేజీ వరకు వెళ్ళే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో మనం చూస్తున్నాం అనమాట. సో అన్నీ కూడా ర్యాలీ చేస్తూ ఉన్నాయి. అందులోనూ ప్రధానంగా మనం దృష్టిని ఆకర్షించేది బంగారము, వెండి కాబట్టి మనం వీటిలో చూస్తున్నాం. అయితే వెండిలో ఇప్పుడున్నటువంటి ర్యాలీ కూడా ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనకి ఆటో సెక్టార్ అంతా కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ మోడ్లోకి కన్వర్ట్ కావడం అనేది చూస్తున్నాం. సో దీనికి వన్ ఆఫ్ ది మెటల్ మనం సిల్వర్ని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉండడం, అదేవిధంగా ప్రొడక్టివిటీ ఆశించినంత స్థాయిలో లేకపోవడం, అండ్ అంతర్జాతీయంగా ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డ్యూటీస్ ఆల్ ఆఫ్ సడన్గా పెంచడం కానీ తగ్గించడం కానీ ఇన్వెస్టర్స్లో భయాన్ని క్రియేట్ చేయడం, తద్వారా ఇండస్ట్రియల్ డిమాండ్కి మించి ఇన్వెస్ట్మెంట్ చేసి పర్చేజ్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే అంటే లాస్ట్ 4-5 ఇయర్స్లో కానీ మనం గమనించినట్లయితే ట్రెండ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఒకప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ అనే దానికన్నా కూడా ఆర్నమెంట్స్ పర్చేజ్ కోసం లేదా
రేర్గా కొంతమంది బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చేసేవాళ్ళు. అయితే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవడం. ఉదాహరణకి మనం గతంలో చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గోల్డ్ అండ్ సిల్వర్లో తప్పనిసరిగా ఆర్నమెంట్ లేదంటే బార్స్లో కానీ లేదా బిస్కెట్స్ రూపంలో కానీ మనము కాయిన్స్ రూపంలో కానీ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళం. దానిలో కొంత భద్రతా భయం కూడా ఉండేది మనకి. అయితే ఈ 4-5 సంవత్సరాలు వచ్చిన మార్పులు ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సావరింగ్ గోల్డ్ బాండ్స్. ఇది వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది తీసుకురావడం. ఈ గోల్డ్ అండ్ ఈ సిల్వర్ అని చెప్పేసి మనం చెప్తాం. ఇక మూడవది ఈక్విటీస్లో బెంచ్ మార్క్ గోల్డ్ అండ్ సిల్వర్ని ఇంట్రడ్యూస్ చేయడం. దీనివల్ల ఏమైందంటే ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా 2 to 5 times ఇంక్రీజ్ చేసినా కానీ ఇన్వెస్టర్స్కి భయం అనేది ఇంతకు ముందున్నంతగా లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ఫిజికల్గా మనం క్యారీ చేయాల్సిన అవసరం రాకపోవడం, ఎలక్ట్రానిక్ మోడ్లో ఉండడం, మనకి అవసరమైనప్పుడు ఎంట్రీ కూడా చాలా ఈజీగా ఉండడం. మనకు సపోజ్ ఇప్పుడు మనీ అవసరమైంది అనుకుంటే ఇమీడియట్లీ ఒక 10 grams గోల్డ్ మనం ఎగ్జిట్ కావాలంటే పూర్వం ఎలా జరిగేదంటే షాప్కి వెళ్ళాలి, మన గోల్డ్ని మళ్ళీ మెజర్ చేయించుకోవాలి అండ్ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం తీసుకోవడం అనేది జరిగేది. ఇవాళ ఆన్లైన్లో వచ్చేసరికి ఏంటంటే ఈ గోల్డ్ ఈ సిల్వర్ అనేది మనం చూడడం వల్ల ఎప్పుడైతే మనకి మనీ అవసరమో మనం ఎగ్జిట్ చేయాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో మనకు ప్రైస్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మరలా మనం క్వాలిటీ చెక్ చేయడం ఇవేమీ లేదు. జస్ట్ మనకి బయ్యింగ్ ప్రైస్ అనేది నచ్చితే కనుక మనం ఆ ప్రైస్లో మనం ఉన్న మార్కెట్లోనే సెల్ చేసి ఎగ్జిట్ అయిపోయి మనం క్యాష్ చేసుకోవచ్చు. సో లిక్విడిటీ అనేది ఎక్కువగా ఈ 4-5 సంవత్సరాల్లో మనకి ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అడ్వాంటేజ్ వల్ల కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా రెగ్యులర్ ఇన్వెస్టర్ల కన్నా అంటే సాంప్రదాయ ఇన్వెస్టర్ల కన్నా కూడా నార్మల్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగడం జరిగింది. సో ఒకటి సాంప్రదాయంగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గోల్డ్ సిల్వర్లో చేసేవాళ్ళు అప్పటికి ఇప్పటికీ చేస్తున్నటువంటి మూమెంట్ ఉన్నప్పటికీ కూడా ఉదాహరణకి మనకి వివాహాల సందర్భాల్లో కానీ లేదా ఫెస్టివల్ సందర్భంలో కానీ కొంటున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసి స్టోర్ చేయడం, నిల్వ చేయడం. ఇది ఒక రకంగా సావరింగ్ గోల్డ్ బాండ్స్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన 5-6 years ఎంతగా సక్సెస్ అయ్యిందంటే స్టిల్ మరలా ఎప్పుడు లాంచ్ చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితికి వచ్చారు. సో ఆ విధంగా ఉండడం లాస్ట్ 1 year నుంచి గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ ఆపినప్పటికీ ఆ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి లాంగ్ రన్లో ఇంకా కూడా ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ నిన్న మొన్నటి వరకు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇప్పుడు హయ్యర్ లెవెల్కి వచ్చేసరికి సాధారణ ఇన్వెస్టర్స్ కూడా అంటే ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లేదా ఐటీలో ఉన్నవాళ్ళు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడే కొంచెం అన్నా కొని ఉంచుదాము అని వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో గోల్డ్ అండ్ సిల్వర్ని యాడ్ చేయడం కూడా ఈ ప్రైసెస్ పెరగడానికి ప్రధాన కారణం. వీటిలో మేజర్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్సే మనము ప్రధానంగా చూస్తాం. వన్స్ అన్సర్టనిటీ కనుక కంట్రోల్ అయిందంటే మరలా ప్రైసెస్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక లాస్ట్ ర్యాలీలో 80 to 90% ర్యాలీ చూసాం కాబట్టి ఇక్కడి నుంచి కొంత పెరిగినప్పటికీ కూడా కాస్త డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడూ కూడా లాంగ్ రన్ చూసుకున్నట్లయితే మరలా ఒక సైకిల్ పీరియడ్ చూసుకుంటే కనుక గోల్డ్ అండ్ సిల్వర్లో ఇప్పుడున్న ప్రైసుల కన్నా ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి గోల్డ్ కన్నా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు $4,000 నియర్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ $5,500 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సిల్వర్ మనం చూస్తే కనుక ఔన్స్లో ఇప్పుడు 45-50 రేంజ్ నేను చూసినప్పటికీ కూడా 75 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి సిల్వరు గోల్డ్తో పాటు కాపర్ కూడా ఫర్దర్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఇది 129 ఫర్ MMBTU వచ్చిందంటే అక్కడి నుంచి న్యాచురల్ గ్యాస్లో కూడా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్తో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడం చూస్తున్నాం. అండ్ ఈ అన్సర్టనిటీలు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ని హయ్యర్ లెవెల్లో పుష్ చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇక రానున్న రోజుల్లో అంటే కనుక షార్ట్ టర్మ్ పీరియడ్లో ఆఫ్టర్ దీవాళీ అండ్ అక్షయ తృతీయ తర్వాత కాస్త సీజనల్ కూడా ఉంది మనకి ఫార్మర్స్కి ఇన్వెస్ట్ చేసే
ఫార్మింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ టైంలో కూడా ఆ టైంలో పెట్టుబడుల కోసం మనీ పెడతారు కాబట్టి కొద్దిగా హైయర్ లెవెల్లోనే ఉంటాయి. ఆ తర్వాత జనరల్లీ మన సైకిల్ చూస్తే కనుక అరౌండ్ డిసెంబర్, మిడ్ ఆఫ్ ది డిసెంబర్ ఆఫ్టర్ లేదా 25th ఆఫ్టర్ డిసెంబర్ నుంచి మనం మార్చ్ ఎండ్ లోపల కాస్త లో ప్రైసెస్ చూస్తూ ఉంటాం అనమాట. బట్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు బై అగైన్ ఆర్ టు అక్యుములేట్ 1 or 2-3 టైమ్స్. అంతేగాని ఆ ప్రైస్ వస్తుంది కాబట్టి తగ్గిపోతుంది మనం ఉన్నది అమ్మాలని మాత్రం కాదు. లాంగ్ రన్లో ఇంకా పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగ్గినప్పుడు ఫర్దర్ యాడ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫిజికల్గా పర్చేజ్ చేసే ఎవరికైనా సరే మన చేతిలో అమౌంట్ ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్ మీరు పర్చేజ్ చేయమని చెప్పేసి